మామ్నూర్ ఎయిర్పోర్ట్కు అడుగులు పడుతున్నాయి. భూసేకరణ కార్యక్రమం పూర్తి కాబోతుంది. శనివారం వరకు సర్వే పూర్తయిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అడుగు ముందు పడిపోతున్న నేపథ్యంలో డైలాగ్ వార్ నడుస్తుంది. ఈ క్రెడిట్ మాదంటే మాదంటూ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తుంటే మరొక వైపు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా మేము కష్టపడడం వల్ల అది ఎయిర్పోర్ట్ వచ్చింది, ఈ ఎయిర్పోర్ట్ను వాళ్ళు సొంతం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది, ఎప్పటి వరకు పూర్తి కాబోతుంది, ఎలాంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందా లేకపోతే కేవలం గతంలో లాగా వాయుదూత్ దిగే లాంటి ఎయిర్పోర్టే వస్తుందా, ఏం డిపిఆర్ తయారు చేయబోతున్నారనేది స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎలాంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తుంది, భావిస్తుంది? ఇప్పటికీ భూసేకరణ అడిలు ఉందని తెలుస్తుంది. అసలు నిజానికి భూసేకరణ సమస్య ఉందా? భూసేకరణ కార్యక్రమం పూర్తయిందా? భూసేకరణ అనేది జరుగుతున్నది, త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. సర్వే 200 ఎకరాల దాకా సర్వే అయిపోయింది, ఇంకో 80 ఎకరాల దాకా సర్వే రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతున్నది. కలెక్టర్ గారు అందరు కంప్లీట్. మేము అక్కడికి పోలేని పరిస్థితిలో ఉన్నాం, ఎందుకంటే కోడ్ ఉన్నది కాబట్టి. దీనిని నేను కిషన్ రెడ్డి గారిని కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులను కానీ సూటి ఒకటే ప్రశ్న అడుగుతా. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసిండ్రు గవర్నమెంట్లో, కనీసం జిఎంఆర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చిండ్రా? అది ఒకటే ప్రశ్న మేము అడుగుతున్నా. 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చి యా హూ ఓ మేము తెచ్చినాం. మీకు ఎయిర్పోర్ట్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది 205 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కు ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు. ఇది మేము ఎలక్షన్స్ ముందు మేము నడి చౌరస్తాలు ఇచ్చిన మాట, మీకు వీడియోలు లైవ్ చూపిస్తా. ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉండి మేము తీసుకొచ్చినాం. మేము దానికి ఊర్లో పెళ్లికి కుక్కలాడబడి తిరిగా ఈ లొల్లి ఏందో నాకేం అర్థం. క్రెడిట్ ఏ లెక్క ప్రకారం వస్తుంది? మీరందరే సాక్ష్యం దీనికి. మేము చేసినాం ఎయిర్పోర్ట్ కానీ ఏం చేసిండో చెప్పండి. పోనీ మేము ఏదో కిషన్ రెడ్డి గారు మేము పర్మిషన్ ఇచ్చినామంటారు. మీకు అంత ఇవ్వవలసిందే కదా. మేము రూపాయి ట్యాక్స్ కట్టినప్పుడు పావులు ఎత్తలేదు మా దగ్గరికి. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అయినా కానీ ఎయిర్పోర్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పర్మిషనే కదా. మరి ఈ పర్మిషను 10 ఏళ్ల కింద ఎందుకు ఇచ్చుకోలేకపోయారు మీరు? ఎవరు అడిగినా మేము అడిగితే బరాబర్ ఇవ్వవలసిందే, లేకపోతే నీకు రూపాయి మేము ఎందుకు కట్టాలి? ట్యాక్స్ నీకెందుకు కట్టాలి? మాది మేము చూసుకోమా? నీకు రూపాయి కడతాను కాబట్టి మాకు పర్మిషన్ అడిగినావు, ఇచ్చినావు. దాంట్లో మేము అభినందిస్తున్నాం. తొందర ఇప్పటికైనా కళ్ళు తెరిచిండ్రు. ఒక ఎకరానికి 4 కోట్లు ఇవ్వాలంటున్నారు. అసలు 4 కోట్లు ఇవ్వడం సాధ్యమేనా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాంట్లో చాలా గొప్పగా ఇచ్చామని చెప్తున్నారు. టెక్స్టైల్ పార్క్లో ఉన్న రేట్ కంటే అక్కడ ఉన్న రైతులకి 4 రెట్ల ఎక్స్గ్రేషియా ఇచ్చినాం, వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చినాం, అందుకే రైతులు సంబరంగా ఉన్నారు. ఇక్కడ రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మీరు అసలు ఎంత ఎక్స్గ్రేషియా ఇవ్వాలి? రామారెడ్డి గారు 3 లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టింది ల్యాండ్కు. మేము అప్పుడు కొట్లాడి ధర్నా చేసి 10 లక్షలు చేసి ఉద్యోగం ఇవ్వాలి, 100 గజాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేసి ఇప్పించిన 30 లక్షల రూపాయలు దాన్ని 10 లక్షలు చేసి రియల్ ఎస్టేట్గా దాన్ని మార్చి దాన్ని సర్వనాశనం చేసి ఏమైనా అభివృద్ధి చేసిండ్రా టెక్స్టైల్ పార్క్ని? మీరే చెప్పండి. మాట్లాడి కూర్చో అంటే వీళ్ళది ఎంతసేపు చెడగొట్టాలి. పేరు వీళ్ళకి బాగా వస్తుంది, టీం వర్క్ చేస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి వరంగల్ జిల్లాలో ఒక చరిత్రలో రానటువంటి నిధులు వస్తున్నాయి. దీనికి మంచి పేరు వస్తుంది. రేపు మన రాజకీయంగా మనగడ లేదు కాబట్టి దీనిని రెచ్చగొట్టాలి. ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటే ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టాలి. ఈడ ఎయిర్పోర్టు ల్యాండ్ యాక్విజిషన్ అంటే మేము చేసినాం అంటాను. 4 సలహాలు సూచనలు ఇచ్చి రేపు పాల్గొనే చర్చ రైతులతో పాల్గొన్నప్పుడు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. 4 కోట్లు నీది కాకపోతే ఏదని ఇస్తానంటావు, 4 అంటావు, 10 అంటావు. నీ కాడికి వచ్చే వరకు ఎందుకు ఇవ్వలే? ఇది పద్ధతి మార్చుకోండి. మీకు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంకోసారి దయచేసి మాట్లాడద్దు. వరంగల్ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు దీన్ని. వరంగల్ ఎలాంటి ఎయిర్పోర్ట్ రాబోతుంది? అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందా, లేదంటే పెద్ద బోయింగ్ విమానాలు దిగేటివి వస్తుంది, కమర్షియల్ గా ఉపయోగపడే విమానాశ్రయం వస్తుందా? ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? చూడండి, ఎప్పుడు కానీ ఇప్పుడు దీన్ని ఎయిర్పోర్ట్ని ప్రారంభించడానికి శుభ కార్యక్రమం మంచిగా ఉండాలి, పెద్ద ఎత్తున ఇంటర్నెట్ ఎయిర్పోర్ట్ రావాలని అందరం కోరుకుంటాను, భగవంతుని ప్రార్థిస్తాం. దీంట్లో వాయుదూతులు కానీ ఇది కాకుండా రెగ్యులర్ ఫ్లైట్స్ కూడా వచ్చే విధంగా ఎయిర్పోర్ట్ చేయాలి. ఒక ఎయిర్పోర్ట్ కాజీపేట్ డివిజన్ గురించి ఆలోచనతో మేము 10th హైదరాబాద్ ఢిల్లీ పోతున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలంతా ఎంపీలను కలిసి మా ఆలోచన, మా విజన్ వేరున్నది. కాజీపేటలో డివిజన్ కావాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి, ఇక్కడ అన్నిటితోటి మాస్టర్ ప్లాన్లు కానీ ఇవన్నిటితోటి అభివృద్ధి చేసి ఇవి కేవలం పెట్టుబడికి, మిగతా అది దీని ఒక 5 స్టార్ హోటల్ది, ఒక
చాలా పెద్ద హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచనతోటి ఓ స్టేడియం ఎయిర్పోర్ట్ దగ్గరనే ఓ 50 ఎకరాలు 60 ఎకరాలు స్టేడియం కదా తీసుకొని ఉంటే ఆడనే ఇంటర్నేషనల్ దానికి స్పోర్ట్స్ అయితే కూడా వస్తుంది. ఎయిర్పోర్ట్ పెట్టుకొని కూర్చోగానే సంబరం కాదు. ఎయిర్పోర్ట్ పెట్టుకోగానే ప్యాసింజర్ పోయేటోళ్ళు లేకపోతే ఫ్లైట్ నష్టాలు లాభంతో నడుపుతారు ఎవడన్నా, ఎవరే కానివ్వండి. అది ఊహించుకోవద్దు, ఊహకు రావద్దు. అది భగవంతుని ప్యాసింజర్లు మంచిగా పోవాలి, మంచిగా అభివృద్ధి చేయాలి, తిరగాలని కోరుకుంటాం ఎవరమే కానీ. ఇప్పటికే లేదని ఒకడు అంటాడు అలా కూర్చొని మళ్ళీ 2 వాయుదూతులు నడిపి పబ్లిక్ లేరని వదిలిపెట్టవద్దు అని అంటే వాయుదూతులు కాదు, రెగ్యులర్ ఫ్లైట్ నడుపుతాం. అది చేసే బాధ్యత మాది, మేము తీసుకుంటాం, చేస్తాం. సలహాలు మంచి వాతావరణాలు ఇవ్వాలి, మంచిగా కూర్చోవాలి, చేయాలి. రెచ్చగొట్టే బుద్ధిని మార్చండి. మీకు ఎట్లా చేయచాత కానీ దద్దమ్మలు కానీ చేసేటోళ్ళని అప్రిషియేట్ చేయండి కనీసం. వరంగల్ అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కేవలం విమర్శలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు వరంగల్లో వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఎయిర్పోర్టే రాబోతుంది. కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగావకాశం కల్పించేలాగా, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్టే కాదు, వరంగల్ హైదరాబాద్కు నీటుగా తయారు కాబోతున్నటువంటి ప్రణాళికలు సిద్ధమైన అవి చూసిన తర్వాత భవిష్యత్తులో ఎవరికి పట్టం కట్టబోతారనేది మీరే చూస్తూ ఉంటారనేది ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగబోతుందనే నాయన రాజేంద్ర రెడ్డి ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ పనులు త్వరగానే ప్రారంభం కాబోతున్నాయి. వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.